నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఏపీలో మరికొన్ని రోజులు ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఆల్రెడీ ఎలక్షన్స్ వేడి ఏపీలో రాజుకుందని మనం చెప్పాలి. అయితే ఢిల్లీ నుంచి గల్లీ వరకు రాజకీయాలు మారేది మాత్రం ఖచ్చితంగా కేఫ్లో. మరి ప్రస్తుతానికి మనం మినీ బైపాస్లో ఓ కేఫ్లో వచ్చాం. ఇక్కడ కొంతమందితో మనం ఇంటరాక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. మరి ఇప్పటివరకు పాలించినటువంటి వైసీపీ గురించి వాళ్ళ అభిప్రాయం ఏంటి, మరి టీడీపీ జనసేన కూటమి గురించి వాళ్ళు ఏమనుకున్నారు, రాబోయే 24 ఎలక్షన్స్లో ఎవరికి అవకాశం ఉందో ప్రజల మాటలో తెలుసుకుందాం పదండి. మరి ఈ 4.5 ఏళ్ల పాలన గురించి ఏమనుకున్నారో హిట్ టీవీ ప్రజలతో మమేకమవుతూ వాళ్ళ అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా మరి కొంతమంది తమ అభిప్రాయాన్ని పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నాకు చెప్పండి, వైసీపీ వచ్చి 4 సంవత్సరాలు అయిపోయింది, ఇంకో 2-3 నెలలు ఎలక్షన్స్ కూడా జరగబోతున్నాయి. మరి ఈ 4.5 పాలన గురించి మీ అభిప్రాయం ఏంటి? భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా అన్ని రాష్ట్రాల్లో కలిపి ఎవరు కూడా ఇంత వ్యతిరేకం, ఏ సీఎం కూడా ఇంత వ్యతిరేకం తెచ్చుకోలేదండి. ఈ 4.5 ఏళ్ళ కేవలం అతను నెక్స్ట్ ఎలక్షన్స్లో గెలవాలనే ఉద్దేశంతోనే పనిచేశాడే కానీ స్టేట్ డెవలప్ అవ్వాలని కానీ జనాలు బాగుపడాలనే ఉద్దేశంలో ఏమీ చేయలేదు. ఫ్రీ స్కీమ్స్ ఇస్తున్నాను అనే ధీమాలో అతను ఉన్నాడు. కానీ ఆ ఫ్రీ స్కీమ్స్ ఇచ్చేటప్పుడు ఒక చేత్తో 10 రూపాయలు ఇస్తూ ఇంకో చేత్తో 50 రూపాయలు తీసుకునే ఫ్రీ స్కీమ్స్ పెట్టాడు ఆయన. జనాల కాడ ఈరోజు ట్యాక్సెస్ ఎంత పెరుగున్నాయో, పెట్రోల్ రేట్ ఎంత, ఒక పెట్రోల్ రేట్ పెరిగిందంటే దాంట్లో ట్రాన్స్పోర్టేషన్లో వచ్చే టమాటాల కాడి నుంచి ఏ వస్తువు అయినా సరే ప్రతి ఒక్కటి పెరుగుతుంది. అది తెలుసుకొని కూడా పెట్రోల్ రేట్ ప్రతి రాష్ట్రం కంటే అతి ఎక్కువ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఆ ఎఫెక్ట్ ప్రతి ఒక్క కమోడిటీ పైన పడుంది. ఇప్పుడు మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్లోనే అతనికి మ్యాండేట్ ఇచ్చేశారు. 9 జిల్లాల్లో ఓటర్స్ వేసిన ఓట్లలో అన్నిట్లో ఆ రూలింగ్ పార్టీలో ఉండి ఎలక్షన్స్కి సంవత్సరం ముందు జరిగిన ఎలక్షన్స్లో ఓడిపోవడం అనేది చిన్న విషయం కాదు. పోయినసారి 151 సీట్లు గెలిచినప్పుడు కూడా నంద్యాల ఎలక్షన్స్లో తెలుగుదేశమే గెలిచింది. ఈసారి మాత్రం జగన్మోహన్ రెడ్డి ఇంత వ్యవస్థను పెట్టుకొని వాలంటీర్ని వ్యవస్థను పెట్టుకున్న తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ 3 ఎమ్మెల్సీస్లో, అది ప్రజలు ఓట్లేసిన ఎమ్మెల్సీస్లో గెలవడం అంటే చిన్న విషయం కాదు. ఈసారి మా అంచనా ప్రకారం 140 నుంచి 150 సీట్లు తెలుగుదేశం జనసేన అలయన్స్కి ఖచ్చితంగా వస్తున్నాయి. కానీ వైసీపీ వాళ్ళు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. వై నాట్ 175, మొత్తం 175 ఏపీలో క్లీన్ స్వీప్ చేయబోతున్నారు. మరి వాళ్ళ కాన్ఫిడెన్స్ దేని చూసి అనుకున్నారు? అంటే ఈ సంక్షేమ పథకాలు ఇవన్నీ వాళ్ళు ప్రజల పక్షం లేరంటారా? సంక్షేమ పథకాలు తీసుకునే వాళ్ళల్లో 70% మంది వాళ్ళు అసంతృప్తితోనే ఉన్నారు. ఆ విషయం వాళ్ళకు కూడా తెలుసు. కానీ ఇవన్నీ కూడా మేకపోతు గాంభీరాలు అంటారు కదా, ఆ విధంగానే వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. సంక్షేమ పథకాలు తీసుకునే వాళ్ళల్లో ఎంతమంది వాళ్ళకు వచ్చే పథకాలని ఆ నెల కరెంటు బిల్లు కడుతున్నారో ప్రతి ఒక్కరికి తెలుసు. రేషన్ కార్డులు అప్పుడున్న వాటిల్లో 15 to 20% రేషన్ కార్డులు అనేక రీజన్ల పైన తీసేశారండి. ఈరోజు వాళ్ళే కరెంటు బిల్లు పెంచి కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందని చెప్పి రేషన్ కార్డు తీసేశారు. ఈ విధంగా తీసేసిన తర్వాత జనాలలో వాళ్ళు గ్రౌండ్ రియాలిటీకి పోయి వాళ్ళ కార్యకర్తలు, వైసీపీ నాయకులు ఈరోజు జనాల్లో తిరగలేని పరిస్థితి ఏర్పడింది. ఎమ్మెల్యేలు కూడా తిరగలేని పరిస్థితి అయింది. ఒక వాలంటీర్ వ్యవస్థను పెట్టి వాళ్ళని ఒక స్క్వాడ్స్ డిపార్ట్మెంట్ లాగా వాళ్ళని పెట్టుకొని అతను నాయకులను కూడా ఎందుకు పనికి రాకుండా చేసేసాడు జగన్మోహన్ రెడ్డి. ఆ పరిస్థితి అతనికి కూడా తెలుసు. ఇది ఓన్లీ అతను గంభీరం చూపించుకునే దానికోసం చెప్పే మాటలే. అంతా అతనికి కాన్ఫిడెన్స్ ఉంటే ఇప్పుడు 80 మందిని 70 మందిని ఎమ్మెల్యే క్యాండిడేట్ని మార్చాలని అవసరం అతనికి ఎందుకుంది? ఈ పరిస్థితి అతనికి ఎన్ని సీట్లు రాబోతున్నాయి కూడా అతనికి తెలుసు. రాష్ట్రం ఏ పరిస్థితుల్లో ఉండదో కూడా అతనికి తెలుసు. కానీ ఛాన్సే లేదండి, ఎట్టి పరిస్థితుల్లో ఛాన్సే లేదు. ఆ విషయం అందరికంటే ఎక్కువ జగన్మోహన్ రెడ్డికే తెలుసు. సో ఇప్పటివరకు మనం కొంతమంది ప్రజల్ని పలకరిస్తే వాళ్ళ అభిప్రాయాలు స్వచ్ఛందంగా తెలియజేశారు. అయితే చాలా వరకు కూడా మనకు ఎక్కడ కూడా స్పష్టత రాని పరిస్థితి మనకు కనిపిస్తుంది. కొంతమంది వైసీపీకి చేకూరుతుంటే మరి కొంతమంది టీడీపీ జనసేన కూటమికి, కొంతమంది మాత్రం బీజేపీ జాతీయ పార్టీ కాబట్టి ఆ పార్టీ వస్తే ఇంకా డెవలప్ అవుతుందని మరికొంతమంది చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రజలు మాత్రం ఎవరు కూడా బయట పడట్లేదు. ఎందుకంటే నిశ్శబ్ద ఓటింగ్ కూడా జరిగే అవకాశం ఉందని చెప్పి ఒక అభిప్రాయం వినిపిస్తున్న నేపథ్యంలో మరి 24 వరకు వేచి చూడాల్సిందే. మనం ఎవరు అధికారాన్ని చేజిక్కించుకోబోతున్నారంటే మాత్రం ఎవరికి అంతు చిక్కిన ప్రశ్నగా ఇది మారింది. కెమెరా పర్సన్ సునీల్తో జోసఫ్, హిట్ టీవీ, నెల్లూరు నుంచి.